రూపాయి మరో చారిత్రక కనిష్ట స్థాయికి జారుకుంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నిలకడడంతో ఇతర కరెన్సీలు ఢీలా పడుతున్నాయి. ఇదే క్రమంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో 90.80కి పడిపోయినటువంటి మారకం విలువ చివరికి 90.78 వద్ద ముగిసింది. గత శుక్రవారం ముగింపుతో పోలిస్తే 29 పైసలు నష్టపోయినట్టు అయిపోయింది. అమెరికా భారతదేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యంపై అనిశ్చిత స్థితి నెలకొనడం, విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపించింది. మరోవైపు దిగుమతిదారుల నుంచి డాలర్ పరుల్లో సెంటిమెంట్ దెబ్బతినడం కూడా రూపాయి పతనాన్ని శాసించింది. ఆసియా కరెన్సీలో అత్యంత వరస్ట్ పనితీరు కనబరిచినదని రూపాయి కరెన్సీ కావడం విశేషం. సమీప భవిష్యత్తులో డాలర్ రూపీ రేటు 90.50 నుంచి 90.95 మధ్యలో కొనసాగనున్నదని అంచనా వేస్తున్నారు. రైట్, మొత్తానికి రూపాయి విలువ పతనమవుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మొత్తానికి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సురేష్, ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ తో ఇవాళ భారత రూపాయి మరోసారి తీవ్ర ఒత్తిడికి లోనైందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతంతకు పడిపోతుంది. ముఖ్యంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఇవాళ భారీగా తగ్గింది. ఏదైతే అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల నిధులను ఉపసంహరణ వంటి అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంట్రాడేలో 90.8కి పడిపోయిన మారకం విలువ చివరికి 90.78 వద్ద ముగిసింది. గత శుక్రవారం ముగింపుతో పోలిస్తే 25 పైసలు నష్టపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇవాళ రూపాయి విలువ మరింత పతనమై ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఇదే తొలిసారిగా ఏకంగా 91 మార్కు దాటి సరికొత్త కనిష్టానికి తాకిందని చెప్పొచ్చు. ముఖ్యంగా డాలర్ తో పోలిస్తే మారకపు విలువ 5 పైసలు క్షీణించింది. ఏదైతే 90.83కి చేరింది. రూపాయి పడిపోవడానికి మెయిన్ రీజన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు కావచ్చు, మరొకటి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాల వల్లే రూపాయి మారకం విలువ పడిపోయిందని ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే గత 10 ట్రేడింగ్ స్టేషన్లో రూపాయి విలువ 90 నుంచి 90కి వచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90 దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడికి నెట్టినట్టు అవుతుంది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడు ఈ రేంజ్ లో రూపాయి విలువ అనేది దిగజారిపోలేదు. ఏదైతే భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్లే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో రూపాయి ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్న పరిస్థితి ఉంది. మరొకటి మార్కెట్ ఒడిదొడుకులు కూడా డాలర్ కు డిమాండ్ పెరగడం వంటివి మెయిన్ రీజన్ గా ఇవాళ మనం చెప్పుకోవచ్చు. అటు రూపాయి పడిపోవడంతో అటు స్టాక్ మార్కెట్ పైన కూడా దీని దుష్ప్రభావం పడింది. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్ కూడా భారీ నష్టాలతో ముగిసింది సురేష్. రైట్, థ్యాంక్ యూ యాసర్.